హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవాణి సింపుల్ వైబ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. మేమైతే పూలు తీసుకోవడానికి అయితే ఒక రోజు ముందే అన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట బతుకమ్మ కోసం. డాడీ నేను ఇంకా వదిన అక్క అందరం కలిసి అయితే పూలు తీసుకొచ్చుకున్నాం. తేక్ పువ్వుని తంగెడు పువ్వు డాడీ అడవికి వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇంకా తేక్ పువ్వు ఇవన్నీ ఏమో మా ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లవైతే కోసుకొని ముందు రోజే మేము అన్ని సర్ది పెట్టుకున్నాం అనమాట. బంతి పువ్వులు, సీతమ్మ జడలు ఇవన్నీ కూడా మేము అదే రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఇంకా సీతమ్మ జడలేమో మా వదిన వాళ్ళే, బంతి పూలు ఏమో బాగా తీసుకొచ్చిండు. ఇంకా బతుకమ్మని అయితే మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే అన్ని అందులో ఆకులు నింపేసి తర్వాత ఆకులు పైన వేసి పసుపు కుంకుమ పెట్టామన్నమాట. ఈ వీడియో తీయడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ బట్టి యూజ్ చేసినట్టు అనిపించింది, కాకపోతే కాదు, రైట్ హ్యాండ్. ఫస్ట్ అయితే తంగెడు పువ్వుతోటి మొదలు పెట్టినాం. తంగెడు పువ్వుని సీతమ్మ పువ్వుతోని మంచిగా బతుకమ్మని అయితే అలంకరణ చేస్తున్నా. నేనే బతుకమ్మ పేర్చిన ఈసారి. డాడీకి రెస్ట్, ప్రతి ఇయర్ డాడీయే పేరుస్తారు. ఈసారి అయితే నేను రెడీ చేసిన అన్నమాట, డిఫరెంట్ గా చేద్దామని చెప్పేసి. ఇంకా ఫస్ట్ సీతమ్మలు పెట్టి తర్వాత తేక్ పువ్వు పెట్టి తర్వాత మళ్ళీ సీతమ్మలు ఒక స్టెప్ పెట్టామన్నమాట. ఫస్ట్ వదిన వాళ్ళ బతుకమ్మ పేర్చినాం, నెక్స్ట్ మాది. ఇంకా రెండును నేనే ప్రిపేర్ చేసిన. ఇంకొకదాని ఇంకొకటి పెడుతున్నాం. మళ్ళీ తేక్ పువ్వుకి రెడ్ కలర్ పెడదాం అనుకుంటే మ్యాచ్ అవ్వలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ ఒక స్టెప్ తెంగడి పువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ తేక్ పువ్వు పెట్టి మొత్తం కడుపులో అవి ఏంటి ఆకులు అవన్నీ వేసి నింపాలి. నింపితే బతుకమ్మ అన్నది అస్సలు ఊగదు. మంచిగా నిమజ్జనం చేసేదాకా కూడా మంచిగా ఉంటది అనమాట. అందుకని చెప్పేసి ఒత్తుకుంటా అయితే నేను బతుకమ్మని తయారు చేస్తున్నా. మా బతుకమ్మని అయితే ఇలా నీట్ గా అయితే వచ్చింది. మధ్యలో ఒక సైడ్ వంగినట్టు అనిపించింది, కాకపోతే లేదు, మంచి నీట్ గా వచ్చింది. మధ్యలో బ్రేక్ టైం లాగా జిలేబీ అమ్మడానికి వచ్చింది, అది తీసుకొని ఇంకా అందరం తినేసాం అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఈ బ్రేక్ లో వదిన ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. మా బతుకమ్మ ఎట్లొచ్చింది, నీట్ గా ఉందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. దాంతో పాటు మా బతుకమ్మ ఈవెంట్ అయితే సూపర్ గా జరిగింది. మా దగ్గర అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఎట్లా అంటే ఇంకా అందరం మా చిన్న పెద్ద అంటూ ఏమి ఉండదు. అన్నయ్య వాళ్ళు కూడా అందరూ కూడా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. మంచి ఎండింగ్ అయితే సూపర్ ఉంటది. వీడియోస్ కూడా నేను పోస్ట్ చేసిన. ఇంకా అన్నయ్య వాళ్ళు డాన్స్ చేసిన వీడియోస్ అవి ఇవన్నీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడికైతే ఒక స్టెప్ మొత్తము బంతి పువ్వులతోటి కంప్లీట్ అయిపోయింది. తర్వాత సీతమ్మ జల్లు పెట్టి ఇంకా అమ్మవారిని పెట్టి డ్రెస్ వేసి డెకరేషన్ చేయాలన్నట్టు. ఇట్లయితే నా బతుకమ్మని ప్రిపేర్ చేసి పెట్టిన. బతుకమ్మ పెట్టే కన్నా ముందు అక్క వీళ్ళందరూ అయితే పూసి అన్ని చేసి పెట్టారు. ఇంకా లెంత్ ఎక్కువ అయింది కదా అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ అయితే స్కిప్ చేసిన. ఇంక ఇదైతే మా బతుకమ్మ ఆట అనమాట. అందరం కలిసి అయితే ఆడుకున్నాము. ఇది గంగ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు అనమాట. గోదావరిలో వేస్తాము, మాకు గోదావరి దగ్గర ఉంటది. ఫుల్ వాటర్ వచ్చింది ఈసారి. చాలా జాగ్రత్తగా వెళ్ళి నిమజ్జనం చేసుకొని అయితే ఇంటికి వచ్చినాం. మేమైతే దారిలో వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళకుండా డాన్సులు చేసుకుంటూ మంచి అమ్మవారిని అయితే గంగలోకి పంపించినాం అనమాట. ఇట్లనైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అక్కడ 5 మినిట్స్ ఆడాలి బతుకమ్మ. అన్ని బతుకమ్మలు పెట్టి ఆడుకున్నాము. మేము నిమజ్జనం చేసేట్టుగా 3:30 అయ్యింది. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఆడుకునేసరికి మళ్ళీ అక్కడ 20 మినిట్స్ పట్టింది. ఇంకా కరెక్ట్ గా 4 అయింది అన్నట్టు. ఇంక ఇట్లనైతే మంచిగా నిమజ్జనం చేసుకొని అయితే అందరం కలిసి అయితే ఇంటికి పోయినాము. సేఫ్ గా ఫుల్ ఫ్లో ఉంది ఈసారి వాటర్ది. ఇట్లా అయితే మేము బతుకమ్మని సెలబ్రేషన్ చేసుకున్నాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.